ఒంగోలు 10వ డివిజన్ కొప్పోల్లో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జ్ షేక్ వలీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. టీడీపీ ఒంగోలు నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, నాయకులు మంత్రి శ్రీనివాసరావు, కపిల్ బాషా, షేక్ వలీ అక్కడ ముస్లిం సోదరులతో కలిసి మసీదులో దువా చేశారు. అయితే గత 3 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వలి మా ప్రీతమ నాయకులు శ్రీ దామచల జనార్దన్ గారిని పిలిచి ఆయన చేతుల మీదుగా ముస్లిం సోదరులకి, తెలుగుదేశం పార్టీకి, కుటుంబ సభ్యులకి ఇఫ్తార్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అయితే ఈ రోజున ఆయన ప్రోగ్రామ్స్ విజయ దిష్ట ఈరోజు రాలేకపోయినా కానీ ఫోన్లో అందరితో మాట్లాడి చేస్తున్నాడు. అయితే ఈ మసీదుకి జనార్దన్ గారికి ఒక సెంటిమెంట్ ఉంటాడు. పోయిన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మసీదులో పెద్దలు చెప్తా ఉన్నారు, వారు పక్కన కబర్స్థానికి సంబంధించి కానీ ఈ మసీదు కాంపౌండ్ వాళ్ళు కానీ అప్పుడు జనార్దన్ గారు వీళ్ళు అడగంగానే వెంటనే దగ్గరుండి శాంక్షన్ చేయించి అన్ని పనులు చేయించున్నారు. అందులో భాగంగా ఈ రోజున వాళ్ళు మరికొన్ని ఈ మసీదు అభివృద్ధి కార్యక్రమాల గురించి కమిటీ వారు మన కపిల్ బాషా క్లస్టర్ ఇన్ఛార్జ్ గారికి ఒక వినతిపత్రం ఇచ్చారు. ఆయన ద్వారా జనార్దన్ గారికి తెలియజేయమని. వాస్తవంగా అయితే ఎమ్మెల్యే గారి దృష్టికి ఇవ్వాల్సిందే, ఆయన రాకపోవడం వల్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ గారికి ఇచ్చినారు. ఆయన కూడా ఎమ్మెల్యే గారు గతంలో మాట ఇచ్చినారు, ఏదైతే మదర్సా ఒకటి ప్లాన్ చేస్తున్నారు దానికి సంబంధించి స్లాబ్కి ఆయన వ్యక్తిగత నిధుల ద్వారా సాయం చేస్తానని చెప్తున్నాడు. మిగిలింది కాంపౌండ్ వాళ్ళు కానీ మిగిలిన బరెల్ గ్రౌండ్కి సంబంధించి ఈద్గా సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముస్లిం పెద్దలు అడుగున్నారు. అయితే నెక్స్ట్ నాకు తెలిసి ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు ఆయన మాట ఇచ్చిన ప్రకారం నెక్స్ట్ రంజాన్ టైం కల్లా గ్యారంటీగా పూర్తి చేస్తారని చెప్పి విశ్వసిస్తున్నాం. వాళ్ళు మరోసారి మా ముస్లిం సోదరులకి, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మరియు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. రంజాన్ మాసపు సందర్భంగా ఈరోజు 10వ డివిజన్కి చెందిన వలీ గారి ఆధ్వర్యంలో ఆయిషా మస్జిద్లో, ఒంగోలు నగరానికి చెందిన ఆయిషా మస్జిద్లో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు గారు ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. కానీ అత్యవసర కార్యక్రమం దృష్ట్యా ఈరోజు వారు ఇక్కడికి రాలేకపోయారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు గారు, నగరానికి చెందిన టీడీపీ నాయకులు, అదేవిధంగా డివిజన్కి చెందిన 9, 10 డివిజన్కి చెందిన నాయకులు అంతా హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో వలీ గారు దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి ఈ మసీదులో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించి ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో, రంజాన్ అంటే ఏదైతే పవిత్ర ఖురాన్ అవతరించిన సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు చేసుకునే అతిపెద్ద పండుగ రంజాన్ పండుగ. ఈ రంజాన్ నెల అంతా 30 రోజుల పాటు కఠోర దీక్ష ఉపవాసాలు ఉండి ఆ తర్వాత ప్రతిరోజు సూర్యాస్తం అంటే 6-6:30 మధ్యలో ప్రతి ఒక్కరూ ఇఫ్తార్ విందు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అలాంటి ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వలీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా హాజరైనటువంటి ముస్లిమ్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా ముస్లిమ్స్ నాయకులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు ప్రీతమ నాయకులు దామచల జనార్దన్ గారు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన వేరే పనుల ఒత్తిడిలో రాలేని పరిస్థితుల కారణంగా పార్టీ నాయకులైనటువంటి అందరినీ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయాల్సిందిగా ఆయన చెప్పడం, అందరూ ఇక్కడ రావడం జరిగింది. రంజాన్ మాసం అంటేనే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ కూడా ఇంత మించిన పెద్ద పండుగ ఏమీ ఉండదు. అంత పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో అందరూ కూడా చక్కగా దీక్ష చేస్తూ భగవంతుడిని అందరూ బాగుండాలని చెప్పని ప్రార్థన చేసేటువంటి మంచి జరిగేటువంటి కార్యక్రమం ఈ రంజాన్ మాసం. అంటే అందరూ కూడా బాగుండాలి,
ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ రంజాన్ మాసం అంతా కూడా వాళ్ళు దీక్షలు చేస్తా అల్లాని ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే మిగతా కులాలన్నీ కూడా మన భారతదేశం అంటే ప్రత్యేకంగా సెక్యులర్ దేశం ఇది. అన్ని మతాలు అన్ని కులాలు కలిసి సహజీవనం చేసేటువంటి సమాజంలో మనం అందరం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఆలోచనతోటి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దామచల జనార్దన్ గారికి, తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి మంచి జరగాలని చెప్పేసి దుబాకోడి ఇప్పుడు లోపల చేయడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరం కూడా మనం ప్రజలందరికీ కూడా మంచి జరిగేదానికి చూడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. रिमझिम रमजान ओंगोल में सबसे सस्ता दुकान आपका मनपसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल, हर फ्लोर में ऑफर्स पे ऑफर्स, सस्ते में खरीदो दिल खुश ईद. 6,999 రూపాయల కొనుగోలుపై 786 రూపాయల రంజాన్ స్పెషల్ RRR వైట్ కుర్తా పైజమా ఫ్రీ. 5 రేయాన్ కుర్తీస్ 999, స్టైలిష్ ఆలియా కట్ 3 పీస్ చుడిదార్ 999, ట్రెండీ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్. రంజాన్ స్పెషల్ నైరా కట్ 999, 3 జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 999, పార్టీ వేర్ క్రాప్ టాప్స్, బ్రైడల్ యాప్ శారీస్, లాంగ్ ఫ్రాక్స్ పై అప్ టు 31% ఆఫ్. 3 బ్రాండెడ్ లెగిన్స్ 499, మెన్స్ కాటన్ ప్యాంట్స్ 1+1 1299 రూపాయలకే. 1+1 యూత్ స్టైలిష్ యాంకిల్ జీన్స్ 1499, 3 క్యాజువల్ షర్ట్స్ 999, 1+1 రేర్ రాబిట్ ప్రింట్ షర్ట్స్ 1499, 3 బాయ్స్ జీన్స్ 999, 3 బాయ్స్ బీచ్ ప్రింట్ షర్ట్స్ 999, బాయ్స్ సూట్స్ షెర్వానీస్ మోడీ కోట్స్ పై అప్ టు 31% డిస్కౌంట్. గర్ల్స్ షార్ట్ ఫ్రాక్స్ 999, 3 గర్ల్స్ వెస్ట్రన్ టాప్స్ 999, గర్ల్స్ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు. ఫోన్ 282805221525.